ఈ రోజు వీడియోలో మనం హార్ష్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ మాట్లాడుకుందాం. చాలా మందికి పాపం చాలా విషయాలు తెలియదండి. స్పెషలీ 20s 30s ఏజ్ లో ఉండే వాళ్ళకి కొన్ని విషయాలు వాళ్ళ అవగాహన వచ్చినప్పటికే వాళ్ళకి చాలా ఇయర్స్ గడిచిపోయి ఉండుంటాయి. కానీ లైఫ్ మనకి చాలా విషయాలు చాలా లేట్ గా అర్థమయ్యేలాగా చేస్తుంది. నాకు ఇప్పుడు 50 ఇయర్స్. నేను లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్సెస్ చేశాను. నా కొడుకు ఇప్పుడు 20 ఇయర్స్ ఏజ్ లో ఉన్నాడు. 20 to 30 ఇయర్స్ ఏజ్ లో ఉన్న పిల్లలందరూ కొన్ని విషయాలు తెలుసుకోవటం వల్ల మీరు కనీసం ఒక ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ని సేవ్ చేసుకుంటారు. స్పెషల్లీ అబ్బాయిలకి లైఫ్ మీరు అనుకున్నంత ఈజీగా, మీరు అనుకుంటున్నంత కలర్ఫుల్ గా, మీరు అనుకున్నంత గ్రాండ్ గా, ఈజీగా ఉండదు. కానీ కొన్ని విషయాలు మనం ముందే తెలుసుకుని ఉంటే దాన్ని ఎలా తప్పించుకోవాలో మనకి తెలుస్తుంది. ఎవ్రీబడీ విల్ లై టు యూ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క మీ పేరెంట్స్ తప్ప, ఒక్క మీ మదర్, ఒక్క మీ ఫాదర్ తప్ప నోబడీ ఎల్స్ ఇన్ ద వరల్డ్ వాంట్ యూ టు బీ బెటర్ దాన్ దెమ్. మీరు గ్రో అవుతుంటే వెనక్కి లాగే వాళ్ళు చాలా మందే ఉంటారు. మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ పీపుల్ ఎవరైనా మీరు గ్రో అయితే సంతోషించే వాళ్ళు ఉంటారేమో, కానీ వాళ్ళకన్నా మీరు ఎక్కువ గ్రో అవుతుంటే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్వరు ఉండరు. దిస్ ఈస్ ద హార్ష్ ట్రూత్. సో యూ బెటర్ గ్రో ఇన్ సైలెన్స్. మరొక హార్ష్ రియాలిటీ, మ్యాన్స్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ. మనం చాలా మాట్లాడతామండి, అన్నిట్లో విమెన్ ముందుకెళ్తున్నారు, ప్రతిదీ మ్యాన్ కి ఈక్వల్ గా విమెన్ కూడా సాధించగలుగుతుంది. ఇవన్నీ ఎంత నిజాలో చాలా మట్టుకి చాలా మంది విషయంలో విమెన్ కి చాయిస్ ఉంది, మెన్ కి చాయిస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను వర్క్ చేయాలా వర్క్ చేయక్కర్లేదా అని నేను డిసైడ్ చేసుకోవచ్చు. నన్ను వచ్చి ఎవరు క్వశ్చన్ చేయరు. నేను వర్క్ చేయకపోయినా కూడా ఐ కెన్ లుక్ ఎట్ మై హస్బెండ్, ఐ కెన్ లుక్ ఎట్ మై సన్. కానీ మెన్ కి అలా కాదు. మెన్ కి రెస్పెక్ట్ దొరికేది వాళ్ళు సంపాదించినప్పుడే, బికాస్ హీఈస్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొవైడర్. ఒక 2 years మెన్ నేనేమి చేయను అని ఖాళీగా కూర్చుంటే చుట్టాలు, ఫ్రెండ్స్, పక్కింటాళ్ళు, ఎదురింటాళ్లే కాదండి, ఇంట్లో పనిచేసే పనాళ్ళు కూడా పాపం వాళ్ళ గురించి మాట్లాడతారు. మెన్ కి పెద్ద చాయిస్ లేదు. మనం ఎంత ఈక్వాలిటీ గురించి మాట్లాడుకున్నా, మనం ఎంత విమెన్ కి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, విమెన్ అన్ని చేయగలదు, విమెన్ కి కేపబిలిటీ ఉంది, మనం ఇలాంటి విషయాలు ఎన్ని మాట్లాడుకున్నా మెన్ లైఫ్ ఇస్ జస్ట్ నాట్ ఈజీ. వాళ్ళు ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళకి రెస్పెక్ట్. వాళ్ళు ఏ రోజు ప్రొవైడ్ చేయటం మానేస్తారో ఆ రోజు నుంచి మెన్ కి రెస్పెక్ట్ అనేది ఉండదు. సో మెన్ కి మోస్ట్ ఇంపార్టెంట్, యూ బెటర్ బీ స్ట్రాంగ్, యూ బెటర్ బిల్డ్ యువర్ వర్త్. పెద్ద చాయిస్ లేదండి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. ఆల్సో రియలైజ్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ ఫర్ ఎవర్. వాళ్ళు ఎల్లప్పుడూ మీతోనే ఉండరు కదండి. వాళ్ళకి వయసు అవుతుంది, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిన స్టేజ్ వస్తుంది. సో పేరెంట్స్ ని హార్ట్ లో, మైండ్ లో పెట్టుకోండి, వాళ్ళకి టైం ఇవ్వండి. కొన్ని రిలేషన్షిప్స్ ని స్ట్రాంగ్ గా పెట్టుకోవటం వల్ల మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. పేరెంట్స్ ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు అన్న విషయం గుర్తుపెట్టుకొని వాళ్ళతో మాక్సిమం మీరు ఎన్ని బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకోగలిగితే అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకోండి. ఇప్పుడు ఐఎమ్ 50. ఐవ్ సీన్ మెనీ పీపుల్ రిగ్రెటింగ్ లూజింగ్ దేర్ పేరెంట్స్. మనకి 40s 50s వచ్చిన తర్వాత నేను సరిగ్గా టైం ఇవ్వలేకపోయాను, నేను సరిగ్గా వాళ్ళని ట్రీట్ చేయలేకపోయాను అని బాధపడుతూ కూర్చుంటే ఏది వెనక్కి రాదు. సో యూ బెటర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ నౌ. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్పే వాళ్ళు చాలా మందే ఉంటారు. నమ్మకండి, అదంతా అబద్ధం. మనీ విల్ డిసైడ్ హౌ యువర్ లైఫ్ విల్ బి. మీరు ఎవరితో కూర్చోవాలి, మీరు ఎవరితో టైం స్పెండ్ చేయాలి, మీ వాల్యూ ఏంటి అనేది మనీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. మీ దగ్గర డబ్బు లేనప్పుడు చాలా సార్లు మీ ఫ్రెండ్స్ కూడా మీ దగ్గర ఉండరు. దెర్ ఇస్ నో డౌట్ మనీ కెనాట్ బై ఎవ్రీథింగ్. కానీ మీరు ఏం కొనాలో మీ దగ్గర మనీ ఉంటేనే మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. మనీ లేకుండా మీరు ఏ డెసిషన్ ప్రాపర్ గా తీసుకోలేరు. సంబడి ఎల్స్ విల్ రూల్ ఓవర్ యూ. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇదే ఫ్యాక్ట్. మీ దగ్గర డబ్బు ఉంటే మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ లైఫ్ మీ కంట్రోల్లో కాదు, మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని మీకు చెప్పే ప్రతి వాళ్ళని మీరు ఒక క్వశ్చన్ అడగండి. అప్పటికి చూడండి, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, ఆ తర్వాత ఇస్తారా? మీరు ఎమర్జెన్సీ అని చెప్పినా కూడా మీ సొంత వాళ్ళు అయినా కూడా 3వసారి 4వసారి మీకు డబ్బు ఇవ్వడానికి ఇష్టపడరే. డబ్బు సంపాదించే వరకు డబ్బు సంపాదనే ఇంపార్టెంట్. ఒకసారి డబ్బు సంపాదించిన తర్వాత డబ్బులే అన్నీ కాదు, రిలేషన్స్ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని
తెలుసుకోండి. అప్పటి వరకు డబ్బులే ఇంపార్టెంట్ అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. ఫైనాన్షియల్ లిటరసీ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. మోస్ట్లీ 20s లో మీ జాబ్, మీరు తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ విల్ డిసైడ్ ఆల్మోస్ట్ ఆల్ మీ ఫ్యూచర్ డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని చేంజ్ చేయడం చాలా కష్టమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఎంత అవేర్నెస్ ఉంది సోషల్ మీడియాలో, ఫైనాన్షియల్ లిటరసీ రిలేటెడ్ వీడియోస్ ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ నాట్ యూటిలైజింగ్ దట్, ఏదో ఖచ్చితంగా మీరు 20s లో ఉన్నారు, మీరు ఆల్రెడీ 25s లో ఉన్నారు, స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలీదు, నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయడం అంటే తెలీదు, మీకు డీమ్యాట్ అకౌంట్ లేదు, మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయలేదు అంటే డెఫినెట్ గా దెర్ ఇస్ సమ్, irrespective of what your salary is, 20% of the salary మీరు సేవింగ్స్ కి తీసుకెళ్తున్నారా లేదా, పాసివ్ ఇన్కమ్ గురించి మీరు తెలుసుకున్నారా లేదా, హై ఇంట్రెస్ట్ అప్పుల్లో పడకుండా ఉంటున్నారా లేదా, మీకు ఫైనాన్షియల్ లిటరసీ ఉంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి విషయాలు మీకు తెలుస్తాయి. ఇఫ్ యు సే ఫైనాన్షియల్ లిటరసీ నాకు లేదు అనంటే డెఫినెట్ గా యు ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ మనీ సో ఈజీలీ. ఫైనాన్షియల్ లిటరసీ విల్ హెల్ప్ యూ. 20s and 30s లో ఉండే వాళ్ళకి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మీ ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పటి నుంచే డిసైడ్ అవుతుంది. సో జస్ట్ ఎడ్యుకేషన్ ఉంది కదా, జాబ్ ఉంది కదా అని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ని ఇగ్నోర్ చేయొద్దు. మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం, ఇండియాలో 80% ఆఫ్ ద పీపుల్ కి ఎడ్యుకేషన్ ఉంది, కానీ ఓన్లీ 22% ఆఫ్ ద పీపుల్ కి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంది. అందుకే ఇండియాలో ఇంకా చాలా మంది సేవింగ్స్ వైపు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడ సేవ్ చేయాలో, ఎలా సేవ్ చేయాలో తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఆ బకెట్ లో పడకండి. Another important fact, the choices that you make in your 20s are permanent. మీరు 20s లో ఉన్నప్పుడు మీరు తీసుకునే ప్రతి డెసిషన్ అతి ఇంపార్టెంట్. మీ ఎంటైర్ లైఫ్ ని అదే డిసైడ్ చేస్తుంది అన్న విషయం మర్చిపోకండి. Whether it is your career, whether it is your marriage, whether it is your business, whether it is your YouTube that you are watching, మీరు చూసే ప్రోగ్రామ్స్ అవనియండి, మీరు కొట్టే లైక్స్ అవనియండి, అన్ని మీ లైఫ్ మీద ఇంపాక్ట్ తీసుకుని వస్తాయి. 20s లో తీసుకునే మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్. చుట్టుపక్కల వాళ్ళు సలహా ఇచ్చారనో, ఫ్రెండ్ చెప్పారనో, అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పారనో మీకు చాయిస్ లేకుండా చేసుకోవద్దు. మీ ప్యాషన్ ని మీరు ఫాలో అవ్వండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటే ఆ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళండి. సొసైటీ విల్ ఆల్వేస్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ యూ. అలానే సోషల్ మీడియా, ఒకప్పుడు పేరెంట్స్, సొసైటీ మన మైండ్ ని కంట్రోల్ చేస్తుంటే ఇప్పుడు సోషల్ మీడియా మన మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. చూడండి ఆల్గరిథమ్స్ ఎలా వర్క్ చేస్తాయో. మీరు ఏదైనా ఒక్క వీడియో చూస్తే మీకు అదే రికమెండేషన్స్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి. సో మీరు ఏం కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. రాంగ్ వీడియోస్ చూసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ, ఇన్స్టాలో కూర్చుని గంటల తరబడి మీరు టైం వేస్ట్ చేసుకుంటే మీరు రియలైజ్ అయినప్పటికీ మీకు ఒక 5 నుంచి 10 ఏళ్ళు గడిచిపోయి ఉండుంటాయి. గడిచిపోయిన టైం ని మీరు వెనక్కి తీసుకురాలేరు కదా. సోషల్ మీడియా మిమ్మల్ని కంట్రోల్ చేస్తోంది అన్న విషయం గుర్తుపెట్టుకొని మీరు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో తెలుసుకోండి. సో మీ ఎంటైర్ లైఫ్ మీరు 20s లో ఉన్నప్పుడు, మీరు ఎర్లీ 30s లో ఉన్నప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ తర్వాత మీరు తీసుకునే మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ కి ఫోమో ఎఫెక్ట్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో మీరు 20s లో ఉంటే, మీరు 30s లో ఉంటే, ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ విల్ డిసైడ్ యువర్ ఫార్చ్యూన్, విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. బై.